మనం శ్రీరామనవమి చరిత్ర మరియు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో శ్రీరామనవమి ఒకటి. వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి నాడు జరుపుకునే ఈ పండుగకు చాలా విశిష్టత ఉంది. మరి ఈ శ్రీరామనవమి చరిత్ర గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. త్రేతాయుగంలో ఇదే ముహూర్తానికి విష్ణుమూర్తి యొక్క 7వ అవతారంగా శ్రీరాముడు జన్మించాడు. అంతేకాకుండా సీతమ్మ తల్లితో శ్రీరాముడి వివాహం కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగింది. 14 సంవత్సరాల అరణ్యవాసం తర్వాత అయోధ్యలో పట్టాభిషిక్తుడైనది కూడా చైత్ర శుద్ధ నవమి నాడే. అందుకే ఎంతో పవిత్రమైన విశిష్టమైన ఆ రోజును శ్రీరామ నవమి పర్వదినంగా జరుపుకుంటారు. శ్రీరామ నవమి సందర్భంగా అన్ని ఆలయాల్లోనూ చలువ పందిళ్లు వేసి సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా కనుల పండుగగా చేస్తారు. సీతారాముల కళ్యాణాన్ని వీక్షించడానికి విచ్చేసిన భక్తులకు మిరియాలు వేసిన పానకము వడపప్పు ప్రసాదంగా ఇస్తారు. అంతేకాకుండా సీతారాముల కళ్యాణంలో వాడిన తలంబ్రాలని భక్తులకు పంచుతారు. ఆ తలంబ్రాలను తమ పూజ గదిలో పెట్టుకుంటే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. పురాణాల ప్రకారం కోదండరాముడి వివాహానికి సామాన్య ప్రజలే కాదు దేవతలు కూడా దివి నుంచి భూమికి దిగి వస్తారట. అత్యంత విశిష్టమైన రాముల వారి కళ్యాణాన్ని వీక్షించిన కనులు ధన్యమవుతాయి. శ్రీరామనవమి పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.